పార్లమెంటు ఎన్నికలను సవాల్గా తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్ 14గా వ్యూహరచన చేస్తున్నారు. అభ్యర్థుల ఎంపికలో తనదైన ముద్ర వేసుకున్న రేవంత్ ప్రచారంపైన ఫోకస్ పెంచారు. అయితే లోక్సభ ఎన్నికలపై సునీల్ కనుగోలు టీం చేసిన తాజా సర్వే ఫలితాలు కాంగ్రెస్ కు షాక్ ఇచ్చాయని తెలుస్తోంది. 5-6 సీట్లలో కాంగ్రెస్ అభ్యర్థులు వెనుకబడ్డారని సునీల్ టీం రిపోర్ట్ ఇచ్చిందని సమాచారం. సికింద్రాబాద్, మల్కాజ్గిరి, జహీరాబాద్, మహబూబాబాద్, వరంగల్ ఎంపీ నియోజకవర్గాల్లో ఆశించిన మేరకు అభ్యర్థులు ప్రచారం చేయట్లేదని నివేదిక ఇచ్చారట. పెద్దపల్లి, భువనగిరి లోక్సభ నియోజకవర్గాల్లో ఎంపీ అభ్యర్థులకు ఎమ్మెల్యేల నుంచి సహకారం లభించడం లేదని తేలిందట. సికింద్రాబాద్ లో దానం నాగేందర్ స్థానికంగా ఉన్న కాంగ్రెస్ లీడర్లను సమన్వయం చేసుకోవడం లేదని ఆరోపణలున్నాయి. మల్కాజ్గిరి అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి నాన్ లోకల్ కావడం పెద్ద సమస్యగా మారిందని అంటున్నారు. జహీరాబాద్ అభ్యర్థి సురేష్ షట్కార్ ఇంతవరకు సమన్వయ సమావేశాలు నిర్వహించలేదు. ఇక వరంగల్లో కడియం శ్రీహరితో కాంగ్రెస్ లీడర్లకు విభేదాలు కొనసాగుతున్నాయి. కావ్య కోసం పనిచేయలేమని మెజార్టీ లీడర్లు మొండికేస్తున్నట్లు తెలుస్తోంది. సునీల్ టీం సర్వేతో అప్రమత్తమైన పీసీసీ పెద్దలు నష్ట నివారణ చర్యలు చేపట్టారని తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. వైశాలి, తెలంగాణ లోక్సభ ఎన్నికలపై ఇటు కాంగ్రెస్ సంబంధించి సునీల్ కన్గోల్ టీం చేసిన తాజా సర్వే ఫలితాలు కాంగ్రెస్ కు సాకిచ్చాయని తెలుస్తా ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఏఐసిసి నేతలంతా కూడా మెయిన్ గా తెలంగాణలో ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. 12 నుంచి 14 స్థానాలు గెలవాలని కూడా టార్గెట్ పెడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటు అభ్యర్థుల ఎంపికపై కూడా ఆచితూచిగా వివరించి ఇప్పటి వరకు 17 పార్లమెంటు స్థానాలకు సంబంధించి 14 అనౌన్స్ చేశారు. ఇంకా 3 పెండింగ్ లో కూడా పెట్టడం జరిగింది. అయితే ఇప్పటి వరకు నిర్వహించిన సర్వేలు సునీల్ కన్గోల్ టీం 2 సర్వేలు నిర్వహించింది. అందులో ఫ్లాష్ సంబంధించిన సర్వే కూడా నిర్వహించింది. అయితే ఇందులో షాకింగ్ విషయాలు కూడా వెలుగులోకి వచ్చినట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఇటు లోక్సభ ఎన్నికల్లో చాలా వరకు కూడా ఇటు 5-6 సీట్లలో కాంగ్రెస్ అభ్యర్థులు వెనుకబడ్డారని సునీల్ కన్గోల్ టీం రిపోర్ట్ ఇచ్చినట్టుగా సమాచారం. ఈ సమాచారం నేపథ్యంలోనే ఇటు మొన్న ఏఐసిసి జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ కూడా ఇక్కడ మీటింగ్ కూడా ఏర్పాటు ఇదే విషయంపై ఇటు సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు అదేవిధంగా కాంగ్రెస్ సంబంధించిన అభ్యర్థులపై చర్చించి దీన్ని మళ్ళీ కొలికి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేశారని చెప్పుకోవచ్చు. ఇటు మెయిన్ గా ఇటు సికింద్రాబాద్, మల్కాజ్గిరి, జహీరాబాద్, మహబూబాబాద్, వరంగల్ ఎంపీ నియోజకవర్గాల్లో ఆశించిన మేరకు అభ్యర్థుల ప్రచారం చేయట్లేదని కూడా నివేదిక ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఏఐసిసి కూడా వీటిపై చాలా కూడా సీరియస్ గా ఉంది. ఎందుకంటే ఇప్పటికే తెలంగాణలో 12 నుంచి 14 స్థానాలు టార్గెట్ గా పెట్టుకున్నారు. చాలా వరకు గెలిచే సంబంధించి పార్లమెంట్ నియోజకవర్గాలనే ప్రచార జోరు అంతగా కనిపించట్లేదని కూడా ఏఐసిసి నేతలు కూడా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మొన్న నిర్వహించినటువంటి 2 సర్వేలో కూడా చాలా వరకు కూడా అభ్యర్థులు వెనుకబడిన కూడా సమాచారం అందుతున్నట్టుగా తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే ఇటు ఏఐసిసి జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ కూడా మొన్న ఇటు హైదరాబాద్ కు వచ్చినప్పుడు నోవోటెల్ హోటల్ లో కూడా అందరికి కూడా క్లాస్ తీసుకున్నట్టుగా సమాచారం. అయితే మెయిన్ గా ఇటు సికింద్రాబాద్ నియోజకవర్గం విషయానికి వస్తే ఇక్కడ దానా నాగేందర్ అనే పేరును అనౌన్స్ చేసింది ఏఐసిసి నేతలు. ఆయన ఇప్పటికే ఖైరతాబాద్ ఎమ్మెల్యే ఉన్నారు. అయితే ఆయన ఎంపికను కూడా చాలా మంది కాంగ్రెస్ సంబంధించిన సీనియర్ నేతలు కూడా తప్పుపడుతున్నారు. మరోవైపు సికింద్రాబాద్ లో దానా నాగేందర్ స్థానికంగా ఉన్న కాంగ్రెస్ లీడర్లను కూడా సమన్వయం చేసుకోవడం లేదని కూడా ఆరోపణలు ఉన్నాయి. చాలా మందితో కలిసికట్టుగా వెళ్ళడం లేదు, అదేవిధంగా అందరినీ కలుపుకొని వెళ్ళట్లేదని కూడా తెలుస్తా ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో కొంత ఇటు కింది స్థాయి క్యాడర్లతో కూడా దానా నాగేందర్ సరిగ్గా మాట్లాడలేదు. అందరినీ కలుపుకోవడంలో మాత్రం దానా నాగేందర్ విఫలమయ్యాడు. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు ఒక్క సమన్వయ సమావేశం కూడా నిర్వహించలేదు. కొంతమంది అతని అభ్యర్థులను కూడా చాలా మంది కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కాబట్టి ఈ నేపథ్యంలో సికింద్రాబాద్ పార్లమెంట్ సంబంధించిన అభ్యర్థులు కూడా చేంజ్ చేయాలని కూడా ఇప్పటికే ఏఐసిసి జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ కూడా కొంతమంది కాంగ్రెస్ సంబంధించిన సీనియర్ నేతలే విన్నవించారు. మరోవైపు ఈయన మాత్రం సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత దానా నాగేందర్ ఎక్కడ కూడా చురుగ్గా పార్టిసిపేట్ చేయలేదు, ఎక్కడ కూడా సమన్వయ సంబంధించిన సమావేశాలు కూడా నిర్వహించలేదు. కాబట్టి ఇక్కడ అభ్యర్థిని మార్చాలని కూడా ప్రప్రథమంగా అయితే వినిపిస్తుంది. ఇక్కడైతే కొంతమంది కాంగ్రెస్ సంబంధించిన సీనియర్ నేతలను సమన్వయం చేసుకోవడంలో మాత్రం దానా నాగేందర్ విఫలమైన ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈ యొక్క స్థానంపై కూడా కొంచెం హైకమాండ్ సీరియస్ గా ఉన్నట్టుగా తెలుస్తోంది. సర్వే ఫలితాల్లో ఈ సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీ సంబంధించి అంటే పార్లమెంట్ సంబంధించి కూడా కొంత వెనుకబట్టుగా మనకు సమాచారం ఉంటుంది. ఇక మల్కాజ్గిరి టికెట్ విషయంలో మాత్రం ఇక్కడ ఇటు సునీత మహేందర్ రెడ్డి టికెట్ కన్ఫర్మ్ చేస్తారు. ఇది సీఎం రేవంత్ రెడ్డి సిట్టింగ్ సీట్ కావడంతో
చాలా వరకు కూడా సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ చేస్తున్నప్పుడు కూడా కొంతమందిని సమన్వయం చేసుకోవడంలో మాత్రం సునీత మహేందర్ రెడ్డి కొంచెం విఫలమైన తెలుస్తా ఉంది. ఎందుకంటే ఇది కంపల్సరీ గెలుచుకోవాల్సిన సీటు. ఎందుకంటే ఇక్కడ సిట్టింగ్ ఎంపీగా సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు కాబట్టి ఆయనకు ప్రశ్న ఇష్యూ కాబట్టి ఈ నేపథ్యంలో కొంతమందిని అంటే కాంగ్రెస్ సంబంధించిన సీనియర్ నేతలను కలుపుకోవడం, అదేవిధంగా సమన్వయ కమిటీకి సంబంధించిన సమావేశం నిర్వహించడంలో మాత్రం సునీత మహేందర్ రెడ్డి విఫలమయ్యారని తెలుస్తోంది. మరోవైపు ఈమె స్థానికత కూడా కాదు. మరోవైపు ఆమె చేవెళ్ల నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆమె ఈసారి ఎంపీ టికెట్ ఆమెను మల్కాజిగిరి కూడా ఇవ్వడం కాబట్టి ఈ స్థానికత చేంజెస్ కూడా తనకు కొంచెం ఇబ్బందికి గురవుతున్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కొంతమంది కాంగ్రెస్ సంబంధించిన సీనియర్ నేతలే ఆమెకు సపోర్ట్ చేయనట్టుగా మనకు సమాచారం ఉంటుంది. ఇక జహీరాబాద్ టికెట్ విషయానికి వస్తే మాత్రం మొదటి విడతలో జహీరాబాద్ టికెట్ ఫస్ట్ అనౌన్స్ చేశారు. ఇక్కడ షెట్కర్ ఉన్నారు. ఆయన కూడా గత అసెంబ్లీ ఎలక్షన్ లో టికెట్ ఆశించి భంగపడ్డారు. కానీ ఈసారి అధిష్టానం తనపై దుస్తరించి ఆయనకు టికెట్ కూడా ఇచ్చారు. కానీ అతను మాత్రం ఇటు ప్రచారంలో మాత్రం జోరు చూపించినట్టుగా ఏఐసిసికి రిపోర్ట్ కూడా అందింది. ఎందుకంటే చాలా వరకు కూడా ఇటు జహీరాబాద్ నియోజకవర్గం సంబంధించి కూడా కొంతమందిని కలుపుకొని వెళ్లడంలో మాత్రం సురేష్ షెట్కర్ కొంతమందికి విఫలమయ్యాడు. కొంచెం ప్రచారంలో కూడా ఆయన జోరు తగ్గింది, కొంత వెనుకబడ్డారని కూడా ఆరోపణలు వచ్చాయి. కాబట్టి ఈ యొక్క జహీరాబాద్ నియోజకవర్గంలో కూడా 2 సర్వేలు కూడా ఇటు సురేష్ షెట్కర్ కూడా వెనుకబడినట్టుగా సమాచారం ఉంటుంది. ఇక మహబూబాబాద్ నుంచి మాజీ మంత్రి బలరాం నాయక్ అభ్యర్థిగా ఉన్నాడు, కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్నాడు. ఈయన కూడా ఇప్పటి వరకు ఇంకా ప్రచారమే మొదలు పెట్టినట్టుగా సమాచారం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మొదటి నుంచి కూడా మహబూబాబాద్ నుంచి పోటీ తీవ్రంగా ఉంది. ఇక్కడ బెల్లయ్య నాయక్ కూడా టికెట్ ఆశించారు, కానీ ఆయనకు మాత్రం ఇవ్వలేదు. ఆ తర్వాత ఇటు మహబూబాబాద్ నుంచి బలరాం నాయక్ పేరును అనౌన్స్ చేసిన తర్వాత కొంతమంది కాంగ్రెస్ నేతలు కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. మెయిన్ గా ఇటు బెల్లయ్య నాయక్ కూడా అసంతృప్తితో ఉన్నారు. ఆయన కూడా ఆయనతో కలిసి వెళ్ళాలన్నట్టుగా తెలుస్తా ఉంది. కాబట్టి కొంచెం ఇటు మహబూబ్నగర్ టికెట్ విషయంలో మాత్రం ఇటు బలరాం నాయక్ అందరినీ కలుపుకోవడంలో మాత్రం విఫలమైనట్టుగా మనకు సమాచారం ఉంటుంది. ఈ నేపథ్యంలో కొంతవరకు ఇక్కడ ప్రచారంలో కూడా కొంచెం జోరు తగ్గిందని చెప్పాలి. ఎందుకంటే ఇప్పటి వరకు అన్ని కాన్స్టిట్యూన్సీ విషయానికి వస్తే మాత్రం మహబూబాబాద్ లో మాత్రం కొంచెం అయితే బలరాం నాయక్ ఇంకా సమన్వయ కమిటీలు ఏర్పరచడం కానీ ప్రచారాలు కానీ ఇంకా ఊపైతే అందుకోవడానికి తెలుస్తోంది. కాబట్టి ఈ యొక్క కాన్స్టిట్యూన్సీ పై కూడా అంటే పార్లమెంట్ స్థానంపై కూడా ఏఐసిసి నేతలు ఫోకస్ పెట్టినప్పుడు ఇక 2 సర్వేలు ఇచ్చినప్పుడు కూడా మహబూబాబాద్ మాత్రం చాలా వరకు కూడా వెనుకబడ్డట్టుగా వారికి ఇన్ఫర్మేషన్ అందింది. ఇక వరంగల్ ఎంపీ నియోజకవర్గంలో చాలా వరకు కూడా మొదటి నుంచి కూడా చాలా వరకు చర్చ నడిచింది. తర్వాత బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ చేరినటువంటి స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం సిఆర్ కూతురు కడియం కావ్యకు టికెట్ ఇచ్చిన తర్వాత ఇటు అసంతృప్తి నేతలు కూడా తీవ్రంగా వ్యతిరేకించారు. కడియం కావ్య కాంగ్రెస్ లో చేరడంపై కూడా ఇప్పుడు కూడా ఇంకా కొనసాగుతుంది. ఎందుకంటే అక్కడ స్టేషన్ గన్పూర్ చెందినటువంటి ఇందిర కూడా గాంధీ భవన్ లోనే ఆమె నిరసన వ్యక్తం చేశారు. కడియం కావ్యకు టికెట్ ఇవ్వొద్దని కూడా ఆమె పలుమార్లు ఆందోళన కూడా చేశారు. మరోవైపు ఇటు స్టేషన్ గన్పూర్ లో మాత్రం ఇంకా ఇటు కాంగ్రెస్ లో అసంతృప్తి నేతలు మాత్రం వాళ్ళకి ఇంకా సపోర్ట్ చేయనట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే మొన్న 2-3 రోజుల క్రితం నిర్వహించినటువంటి కొన్ని సమన్వయ సమావేశంలో ఇటు కడియం కావ్యను కూడా చాలా వరకు తీవ్రంగా వ్యతిరేకించారు. మరోవైపు ఆమె కులానికి సంబంధించి కూడా కొంచెం ఇంకా ఇష్యూ అయితే కొనసాగుతుంది. కాబట్టి దీనిపై కూడా ఇంకా కొంతమంది కాంగ్రెస్ సంబంధించిన సీనియర్ నేతలు మాత్రం ఇటు వరంగల్ ఎంపీ టికెట్ విషయంలో మాత్రం ఇటు ఆశించిన ఫలితం రానట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే ఆమెకు చాలా మంది కాంగ్రెస్ లీడర్ల విభేదాల కారణం కొనసాగుతున్నాయి. కాబట్టి మరి వరంగల్లో కడియం కావ్యకు కొంచెం ఎదురుగాలు వీస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మెజార్టీగా కడియం కావ్య కోసం పనిచేయలేమని కాంగ్రెస్ లీడర్లు మొండికేస్తున్నట్టుగా తెలుస్తోంది. కాబట్టి ఇదే విషయాన్ని సునీల్ కల్గోర్ టీం కూడా తన సర్వేలో తెలిపింది. ఎందుకంటే ఇప్పటి వరకైతే వరంగల్ టికెట్ విషయంలో మాత్రం ఇంకా కొంచెం అయితే డైలామా కొనసాగుతుంది. మరి ఇప్పుడు ఇచ్చిన సిచ్యువేషన్ లో మాత్రం ఇది కొంచెం సీఎం రేవంత్ రెడ్డికి కొంచెం షాక్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ వరంగల్ టికెట్ కడియం కావ్యకి ఇచ్చిన తర్వాత కొంతమంది కాంగ్రెస్ సంబంధించి అసంతృప్తి నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కాబట్టి ఈ విషయంలో మాత్రం మరి హైకమాండ్ ఏం చూస్తుందో చూడాలి. చాలా వరకు అయితే ఇటు వరంగల్ లో మాత్రం కాంగ్రెస్ మాత్రం కొంచెం ప్రచారంలో మాత్రం జోరు తగ్గింది. ఎందుకంటే సొంత సంబంధించిన పార్టీ లీడర్లే ఆమె కోసం సపోర్ట్ చేయడంలో మాత్రం కొంతమంది మొండికేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక మరోవైపు ఇటు కొద్ది రోజులుగా మాత్రం ఇటు పెద్దపల్లి టికెట్ విషయం అంటే ఇక్కడ ఎంపీ అభ్యర్థిగా వంశీకృష్ణ అంటే చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి కొడుకును నిలబెట్టిన తర్వాత కొంత అసంతృప్తి నేతలు తీవ్రంగా వ్యక్తం చేశారు. కొంతమంది ఎమ్మెల్యే సమన్వయం కూడా లోపించింది. అయితే ఈ మధ్య కాలం అంటే లాస్ట్ 1 వీక్ నుంచి చూస్తే మాత్రం మొత్తం పెద్దపల్లి పార్లమెంట్ సంబంధించి 7 కాన్స్టిట్యూన్సీ సంబంధించి అసెంబ్లీ సంబంధించి అందరూ కూడా ఏకమైనట్టుగా తెలుస్తోంది. గత 1 వీక్ వేరే రకంగా ఉండే రిపోర్టు పెద్దపల్లి విషయంలో మాత్రం కొంత అందరూ కూడా ఒక దారికి వచ్చినట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే ఇక్కడ శ్రీధర్ బాబు కూడా వంశీకృష్ణ కోసం ప్రయత్నం చేస్తున్నారు. టికెట్ గెలిపించుకోవడంలో భాగంగా ఆయన భుజాలపై వేసుకున్నారు. మరోవైపు ఇటు మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ గాని, మరోవైపు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, మరోవైపు బెల్లంపల్లి ఎమ్మెల్యే ఇటు వినోద్ గాని, మరోవైపు ఇటు ఇటు ఠాగూర్ గాని, మరోవైపు
పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరామారావు గాని గత 1 వీక్ నుంచి అయితే ఇటు సమన్వయ కమిటీ సమావేశాలు చేసి జోరైతే పెంచారు. లాస్ట్ వీక్ తో మొత్తం ఈసారి మాత్రం కొంత మేరకు బెటర్ అని చెప్పుకోవాలి. పెద్దపల్లి విషయంలో మాత్రం ఇప్పటి వరకు అయితే కొంతమంది అందరూ కూడా చర్చలు చేస్తున్నారు. ఎందుకంటే ఏఐసీసీ నేతలు స్పెషల్ గా ఫోకస్ చేశారు కాబట్టి పెద్దపల్లి టికెట్ విషయంలో. ఇటు మరోవైపు మంత్రి శ్రీధర్ బాబు కూడా ఇటు గడ్డం వంశీకృష్ణ గెలుపు కోసం కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ మధ్యకాలంలో కొంచెం ఇటు ప్రచారం కూడా జోరు కూడా పెంచారు. ఇక మరోవైపు భువనగిరి టికెట్ విషయంలో మాత్రం గత 1 వీక్ లో పరిస్థితి ఓ రకంగా ఉండే ఇప్పుడు మాత్రం కొంత సర్దుమన్నట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే భువనగిరి టికెట్ ను ఇటు కొమిటెడ్డి బ్రదర్స్ కూడా ఆశించారు. కానీ చివరి నిమిషంలో టీపీసీసీ ఉపాధ్యక్షుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఇచ్చారు. అయితే కొంత గ్యాప్ వచ్చింది. ఇటు రాజగోపాల్ రెడ్డికి మధ్య వచ్చిన గ్యాప్ ని కూడా సీఎం రేవంత్ రెడ్డి మొన్న లాస్ట్ వీక్ కూడా ఇటు ఫిలిం నగర్ లోని ఇంటికి కూడా రాజగోపాల్ రెడ్డి ఇంటికి వెళ్లారు. వెళ్లిన తర్వాత అక్కడ మీటింగ్ లో ఏర్పడిన తర్వాత వాళ్ళిద్దరి మధ్య గ్యాప్ ను కూడా ఫిల్ఫిల్ చేస్తారు. ప్రజెంట్ అయితే మాత్రం ఇటు చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలుపు కోసం కూడా రాజగోపాల్ రెడ్డి తీవ్ర ప్రయత్నం చేస్తారు. అయితే లాస్ట్ వీక్ మాత్రం కొంచెం సమన్వయం లోపించింది. ఇటు పెద్దపల్లి కానీ భువనగిరి టికెట్ విషయంలో మాత్రం ఈ వీక్ చూస్తే మాత్రం కొంత మేరకు మెరుగా ఫలితాలు వచ్చినట్టు తెలుస్తుంది. అందరినీ కూడా కలుపుకే భాగంగానే టీపీసీ ఉపాధ్యక్షుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి అందరినీ కలుపుకునే ప్రయత్నం చేస్తారు కాబట్టి ఈ విషయంలో మాత్రం కొంచెం మెరుగు పడిందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే మాత్రం ప్రజెంట్ అయితే ఇటు సికింద్రాబాద్, మల్కాజ్గిరి, జహీరాబాద్, మహబూబాబాద్, వరంగల్ ఎంపీ నియోజకవర్గాల్లో మాత్రం ఆశించిన మేరకు అభ్యర్థులు ప్రచారం చేయట్లను కూడా నివేదిక ఏఐసీసీ నేతగా అందింది. కాబట్టి దీనిపై కూడా ఇటు సీఎం రేవంత్ రెడ్డి గా ఫోకస్ చేస్తున్నట్టు తెలుస్తోంది. వీళ్ళందరూ కూడా ప్రచారంలో జోరు పెంచాలని కూడా అందింది. ఎందుకంటే ఇప్పటికే కాంగ్రెస్ హైకమాండ్ కూడా 12 నుంచి 14 స్థానాలు గెలవాలని కూడా టార్గెట్ పెట్టుకుంది. ఈ నేపథ్యంలోనే వీళ్ళందరిపై కూడా త్వరలోనే ఒక మీటింగ్ ఏర్పాటు చేసి మరో ప్రచారాలు కూడా జోరు పెంచేందుకు కూడా తీవ్ర ప్రయత్నం చేస్తారని తెలుస్తోంది. మరి కొంతమంది పలు నియోజకవర్గాల ఎమ్మెల్యే నుంచి కూడా సహాయ సహకారాలు కూడా అందట్లేని కూడా సమాచారం అవుతుంది. కాబట్టి ఈ నేపథ్యంలో మరి హైకమాండ్ ఏం ఆలోచిస్తుంది, మరి సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు ప్రజెంట్ అయితే కొంతమంది ప్రచారంలో వెనుకబడారు కాబట్టి మరి సికింద్రాబాద్, మల్కాజ్గిరి, అదేవిధంగా వరంగల్, జహీరాబాద్, మహబూబాబాద్ వెనుకబడారు కాబట్టి మరి ఈ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి ఎలాంటి స్టాండ్ తీసుకుంటారు, రాబోయే రోజుల్లో ఎలాంటి ప్రచారం ముమ్మదుగా చేస్తారన్నపై కూడా ఆలోచించే అవకాశం అయితే కనిపిస్తుంది. వైశాల్. రైట్, థ్యాంక్ యూ సతీష్.